నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘం కార్యాలయం భవనం నుంచి ప్రారంభమై తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు కొనసాగింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, జై స్వచ్ఛ భారత్ అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. ఇన్ఛార్జి ఆర్డీఓ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ బిఎస్ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకోటి తాతాజీ, కర్రి ప్రభాకర్ బాలాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీలు పాల్గొన్నారు. కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా అశుభ్రపరచను, ఇతరులను చేయనివ్వను. నేను ఆచంట నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం పండిత విల్లూరు గ్రామంలో నిర్వహించిన వయోబయల్ అనే కలుపు మందు ప్రదర్శన క్షేత్రంలో రైతులు మంగళవారం పాల్గొని అవగాహన పెంచుకున్నారు. వరిలో వచ్చే ప్రధాన సమస్య అయిన కలుపు నివారణ కోసం ఎఫ్ఎంసీ తీసుకువచ్చిన మందును వినియోగించి ప్రయోజనం పొందాలని సంబంధిత ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, రైతు నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం వైస్ జంక్షన్ వద్ద స్వచ్ఛతా హీ సేవ అంశంపై మానవాహారం, సంతకాల సేకరణ, అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకుండా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పొల్యూషన్ కి కారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటిని రీసైకిల్ చేసే విధానాన్ని పాటిద్దామన్నారు. అలాగే జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై 15 రోజుల పాటు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామన్నారు. ప్రజలు సహకరించాలి. అదే కాన్సెప్ట్ నుంచి మనం బయటకు వచ్చి మన ఇల్లుతో పాటు మన పరిసరాలు, మన కాలనీ, మన టౌన్, మన స్టేట్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఉద్దేశం. అలా పరిశుభ్రంగా ఉంటేనే మనల్ని మనం వ్యాధుల నుంచి కాపాడుకోవడం, పొల్యూషన్ నుంచి కాపాడుకోవడం అని చెప్పుకుంటూ మనం ఎక్కువగా దీనికి పొల్యూషన్ కి కారణమైన ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించుకోవడం, ఎక్కువ గార్బేజ్ ని క్రియేట్ చేయకుండా ఉండడం, రిడక్షన్ చేసుకోవడం, అలాగే రీసైక్లింగ్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా అందరికీ కూడా అవగాహన తెచ్చే విధంగా మనం ఈ 15 రోజులు కూడా కార్యక్రమం చేయబోతున్నాం. ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ భాగస్వామ్యం కండి. భాగస్వామ్యం అయినప్పుడు థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా, అంటే అందరూ కూడా మనం ఏవైతే తెలుసుకున్నామో, నేర్చుకున్నామో అది మీరు అమలు చేసి మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అమలు చేసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నగర కమిషనర్ కేతన్ గార్గులు పాల్గొన్నారు. పెరవలి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉసులమరు గ్రామంలో భీమవరం విష్ణు దంత వైద్య కళాశాల సహకారంతో మంగళవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. అనంతరం 150 మంది ప్రజలను వైద్యులు పరీక్షించి సూచనలు, సలహాలందించారు. సార్ ఒకసారి అందరూ చూడండి. ప్రతి దేశంలో కూడా నీడీ పీపుల్ ఉన్నారు. వైద్యం అందలేని వాళ్ళు, ఆహారం అందలేని వాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు.
మరి వీళ్ళందరికీ సహాయపడాలి. ఇటు పొలిటికల్ గా సహాయపడటం ఒక ఎత్తు అయితే, ఇలాగా సేవా సంస్థల ద్వారా సహాయపడటం వేరే ఎత్తు. సేవా సంస్థలు చేసినప్పుడు రాజకీయాలు అడ్డురావు, గ్రూపులు అడ్డురావు, కులాలు అడ్డురావు, అందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఇందాక ఉదయ పాత్ర చెప్పినట్లు ఒక లయన్స్ క్లబ్ సభ్యుడు ఒక $100 అంటే 8,000 రూపాయలు కడితే, ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడ అల్లకల్లో జరిగిన నేచురల్ కెలామిటీస్ వచ్చినా ఇమ్మీడియట్ గా అటెండ్ అవుతారు. అలాగే మొన్న మన కేరళలో పెద్ద భూకంపం వచ్చింది, అనేక 500 మంది చనిపోయారు. ఈ రోజు ఓనం పండగ, ఈ రోజులు ఈ ఓనం పండుగలు కూడా వాళ్ళు చేసుకోవట్లేదు, అఫీషియల్ గా పండుగలు మానేశారు. అంటే 500 మంది చనిపోయిన కారణంగా అది జరిగేది. అలాంటి సందర్భంలో లయన్స్ క్లబ్ వెళ్ళి వాళ్ళందరికీ అక్కడ ఇల్లు కట్టడం, ఆహారం తేవడం ఇవన్నీ చేసింది. గవర్నమెంట్ కన్నా ముందుకెళ్ళిపోతుంది, ప్రభుత్వం కన్నా ముందుకెళ్ళిపోయి యాక్టివ్ గా చేస్తుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా చేస్తా ఉంటాం ఈ లయన్స్ క్లబ్. మరి అలాంటి లయన్స్ క్లబ్లు మనం ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా భావించాలి. మరి వ్యక్తిగతంగా మనకి సమయం లేకపోయినా పర్వాలేదు, మనం దాంట్లో పనిచేయకపోయినా పర్వాలేదు, మనం కట్టే డబ్బు మాత్రం 100% ఉపయోగపడుతుంది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోలా సీతారాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సభ్యులు ఉప్పలపాటి సత్యరాజు, సలాది ఉదయభాస్కర్ రావులతో పాటు గ్రామస్తులు పడాల శ్రీనివాస్, జాస్తి ప్రభాకర్ రావు, కరటూరు వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం మండలం వ్యాప్తంగా వినాయక చవితి ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జన ఉత్సవాలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా లంకల గన్నవరం గ్రామంలో ఉన్న యువ బాల గణపతి చవితి మండపం వద్ద నుండి స్వామివారి ఊరేగింపు మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. కాషాయ జెండాలతో గారడీ కళాకారులు నిర్వహించిన ప్రదర్శన గ్రామస్తులను ప్రత్యేకంగా ఆకర్షించింది. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని తీసుకువెళ్లి పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్వరరావు, ఎంఈఓ హరిశ్చంద్ర ప్రసాద్, చీకట్ల అబ్బు, బండారు వీరబాబు, పప్పుల బుజ్జి, కట్టా శ్రీను, కడలి పార్థసారథి, కోల రాంబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రపంచంలో విరాట్ విశ్వకర్మను మొట్టమొదటి వాస్తుశిల్పిగా భావిస్తారని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం ఆయన చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థలో కులవృత్తులు ఎంతో కీలకమన్నారు. సంప్రదాయ కళా నైపుణ్యాలు కలిగిన వారికి ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వ విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ వృత్తులు నిర్వహిస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఏ కేటగిరీ వస్తారా అని బుకింగ్ తీసుకున్నాను. సో ఆర్ట్ నాకు క్లోజెస్ట్ సబ్జెక్ట్ మై హార్ట్. సో నేను కూడా నాకు పెయింటింగ్ చేయడం, ఐడల్స్ మేకింగ్ చేయడం అని చాలా ఇష్టం. మదనపల్లి ఏరియాలో అక్కడ పాట్ చేస్తారు, సంబంధం లేనిది, కానీ అందులో కూడా డెకరేషన్స్ ఉంటుంది చిన్న చిన్నది, అవి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడం అని అలవాటు. మేడం చెప్పారు ఆల్ ద క్రియేటివ్ వర్క్ అంతా మీరే చేస్తారని చెప్పేసి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నార్మల్ గా మామూలు వాళ్ళు చేయలేని ఒక టాలెంట్ అది, అందరికీ రాదు, అందరికీ చేత కాదు కూడా. సో మీ అందరూ అలాంటి గొప్ప పనిని స్కిల్ ని నేర్చుకొని మోస్ట్లీ ఫ్యామిలీ పరంగానే నేర్చుకుంటారు అనుకుంటా. నేర్చుకొని అది చాలా ఎక్స్పర్టైజ్ చేసి ఏదైనా ఒక ఐడల్ చూడగానే ఎవరు చేశారో వాళ్ళే చాలా లక్కీగా అనిపిస్తుంది. దేవుడు కింద దిగి వచ్చారు ఐడల్ అని చెప్తారు. సో అలాంటి పనులు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఇంకా వాళ్ళు చేస్తుంటే అవుతున్నాయి. సో చాలా ధన్యవాదాలు. ఇది చాలా మంచి యాక్టివిటీ కూడా. మిమ్మల్ని ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగమణులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు ముంపు ప్రాంతాలను సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణలతో పాటు జిల్లా పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం పెద్దఎడ్లగాడి గ్రామంలోని బ్రిడ్జి వద్ద నుండి కొల్లేరు వ్యూని పరిశీలించారు. అనంతరం కొల్లేరు సరస్సును ముంచెత్తుతున్న వరద నీటి వివరాలను నీటిపారుదల శాఖ, డ్రైనేజీ, అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొల్లేరు సరస్సును 120 జీవో ప్రకారం 5వ కాంటూరులోపు అభయారణ్యాన్ని పరీక్షించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. కొల్లేరు సరస్సు కాలుష్యానికి గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బుడమేరు, కొల్లేరు ఆక్రమణల వలన వరదలు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం రహదారులను చీపురులతో శుభ్రపరిచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి, భీమవరం ఉండి ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. దేశ ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే బీజేపీ లక్ష్యం, భీమవరంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. తణుకులో ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో కేకును కట్ చేసి స్వీట్లను పంచిపెట్టిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వావిలాల జయంతి వేడుకలు, సమరయోధుల పార్కు వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను తణుకు మండలం వేల్పూరులో ఆరంభించిన గ్రామ నాయకులు, అధికారులు. ర్యాలీతో అవగాహన కలిగించిన విద్యార్థులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ ఆధ్వర్యం వహించిన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్. మంచి ఆరోగ్యం కోసం స్వచ్ఛతను పాటించాలని కోరుతూ రాజమండ్రిలో మానవహారం నిర్వహించిన స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు. ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన లైన్స్ ఉచిత వైద్య సేవా శిబిరాలు. ఉసులుమరులో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, వినియోగించుకోవాలని పేదలకు హితవు. పి గన్నవరం మండలంలో భారీగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవాలు.
మొదటి వాస్తు శిల్పిగా విరాట్ విశ్వకర్మ ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు ముంపు గ్రామాలను పరిశీలించిన సిపిఐ కేంద్ర రాష్ట్ర నేతలు నారాయణ, రామకృష్ణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.